హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే జొన్నలతో పర్ఫెక్ట్గా ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. షుగర్ ఉండే వాళ్ళకైనా లేదంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఈ జొన్న ఇడ్లీ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఏదైనా కప్పు తీసుకొని దాంతో 2 కప్పుల జొన్న అలాగే ఇంకొక గిన్నెలోకి సేమ్ కప్పుతో 1 కప్పు మినప్పప్పు అలాగే 1 కప్పు ఇడ్లీ రవ్వని ఇంకొక సపరేట్ గిన్నెలోకి అన్నింటినీ శుభ్రంగా కడిగేసి 7-8 గంటల పాటు నానబెట్టేసుకోండి. నా దగ్గర అయితే ఆ వీడియో క్లిప్పింగ్లో మిస్ అయిపోయినాయండి, అందుకని డైరెక్ట్గా ఇలా వాయిస్ ఓవర్లో చెప్తున్నా. అలా అన్నీ కూడా బాగా నానిపోయిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లోకి జొన్నలు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ జొన్నల్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకుండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. పిండి అయితే మరీ మెత్తగా ఉండిపోకూడదండి, ఇలా చేత్తో పట్టుకుంటే కాస్త బరకగా తగలాలన్నమాట. అలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా కాస్త బరకగా ఉంటే మనకు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగే వస్తుందండి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మినప్పప్పుని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. అలాగే నానబెట్టుకున్న రవ్వని కూడా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఇలా కాస్త ఇడ్లీ రవ్వ వేసుకోవటం వల్ల ఇడ్లీలు అయితే మెత్తగా లేకుండా ఉంటాయండి. ట్రై చేయండి. కావాలంటే ఇడ్లీ రవ్వను స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ స్కిప్ చేస్తే కనుక 3 కప్పులు జొన్నలు తీసుకోవాలి 1 కప్పు మినప్పప్పుకి. ఇప్పుడు అన్నింటినీ ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకు పిండి అనేది మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందన్నమాట. ఇలా కలిపేసి నైట్ మొత్తం పులవనివ్వండి. ఉదయానికల్లా పిండి అయితే చక్కగా ఫర్మెంట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. ఇలా ఫర్మెంట్ అయిన పిండితో అయితే ఇడ్లీలు వేసేసుకోవడమే. అలాగే మనకి ఇడ్లీలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని బయట పెట్టుకొని మిగిలిన పిండి మొత్తాన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి పిండిలోకి కాస్త సాల్టు అలాగే లైట్గా నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్దిగా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి రెగ్యులర్గా ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవడమేనండి. ఇలా ఇడ్లీ రేకుల్లోకి పిండి వేసుకునేటప్పుడే స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు వేసి నీళ్ళనైతే మరిగించేసుకోండి. అన్ని రేకుల్లోకి ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోతాయండి. ఇడ్లీలు రెడీ అయినాయో లేదో తెలుసుకోవడానికి ఇలా చేత్తో నొక్కి చూస్తే ఇడ్లీ పిండి పిండిగా లేకుండా చేతికి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. అలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ రేకుల్లోంచి ఇడ్లీలు తీసుకున్నారంటే చక్కగా వస్తాయండి. వేడి వేడి మీద అలాగే తీసారంటే చక్కగా రావు అన్నమాట. సో చూసారు కదండి, జొన్న ఇడ్లీలని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా ఈ మెజర్మెంట్స్తో ఇడ్లీ చేశారంటే చక్కగా చాలా బాగా వస్తాయండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.